హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ రికార్డింగ్. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం కథలోకెళ్ళిపోదాం. ఫ్లైట్ ఫస్ట్ క్లాస్‌లో బుక్ చేశాడు సురేంద్ర. సుచిత్ర, వైషు ఒక్క సైడ్, సురేంద్ర, సిద్ధు ఆపోజిట్‌లో కూర్చున్నారు. సిద్ధు ఎదురు వైషు. బీటెక్ పాప, బ్లాక్ పటియాలా వైట్ టాప్, హెయిర్ లూజ్‌గా వదిలేసి చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టింది. సిద్ధు, ఏం ఫోజ్ కొడుతున్నావే రాక్షసి? ఏమన్నావు ఆ రోజు? ఇల్లు నాదే, బెడ్ నాదే అని కదా! అక్కడ నువ్వు తినే ఫుడ్ కూడా నాదేనే. వైషు సాంగ్స్ వింటూ నిద్రలోకి జారుకుంది. సిద్ధు కావాలని తన కుడికాలతో వైషు కుడికాల్ని ఫట్మని తన్ని నిద్రపోతున్నట్లు కళ్ళు మూశారు. వైషు ఉలిక్కిపడి లేచి చూసింది. సిద్ధు కాళ్ళ వైపు చేసేసరికి బార్ల చాపుకుని నిద్రలో ఉన్నాడు. పొరపాటున తగిలిందేమో అనుకుని కళ్ళు మూసుకుంది. సిద్ధు, ఇది స్టార్టింగ్ దెబ్బ. ఇలాంటివన్నీ నీకు రోజు పిడత మొహందానా అనుకుంటాడు. వైషు మళ్ళీ నిద్రలోకి జారుకుంది. సిద్ధు కళ్ళు తెరిచి చూసి ఇప్పుడే కొడితే డౌట్ వస్తుంది. కాసేపు ఆగి ఇంకో కిక్కిస్తే కిక్కురు మనకుండా ఉంటుందనుకున్నాడు. కళ్ళు మూసుకొని 5 నిమిషాల తర్వాత మళ్ళీ కొట్టాడు. అయితే ఈసారి ఇంకా గట్టిగా కొట్టాడు. అంతే. అబ్బా ఒరే సిద్ధు, ఎద్దు, ఈడియట్ అంటూ వినపడేసరికి కళ్ళు తెరిచి చూశాడు. అంతే. షాక్ అయ్యాడు. ఎదురుగా సుచిత్ర. సిద్ధు ఆశ్చర్యంగా మామ్, నువ్వా అంటూ గుడ్లు ముందుకు నోరు తెరిచాడు. సుచిత్ర, ఏరా అంతలా తొక్కావు? కళ్ళు కాళ్ళు 2 కట్ చేస్తా అంటూ వేలు చూపించింది. సుచిత్ర ఆంటీకి కూడా ఎందుకు కోపం ఎక్కువ. సిద్ధు పక్కకు చూసేసరికి వైషు కళ్ళెగరేసి పీక కోస్తా అంటూ సైగ చేసింది. సిద్ధు బావ షాక్స్, వైషు పాప రాక్స్. విశిష్ట లేచి రెడీ అవుతూ ఏంటో బెదిరిస్తున్నాడు. అసలు ఇదంతా జాను వల్లనే అనుకుంటూ బామ్మకు ఫోన్ చేసింది. జాను లిఫ్ట్ చేసి ఎలా ఉంది పొలాచి అని అడిగింది నవ్వుతూ. విషి, బామ్మ, నేనిక్కడ భయపెడుతూ మీ అందరికి దూరంగా ఉన్నందుకు ఫీల్ అవుతుంటే నీకు నువ్వు వస్- నవ్వొస్తుందే. జాను, సరే కాని డాన్ ఎలా ఉన్నాడు? విషి ఎలా ఉంటాడు? మొహం మార్చుకుని కోపంగా. అదేంటో బామ్మ, తినేటప్పుడు సీరియస్ గా, మాట్లాడేటప్పుడు సీరియస్ గా, చివరికి టీవీ కూడా సీరియస్ గా చూస్తాడా అంది ఆశ్చర్యంగా. జాను, అయ్యో రామా, అలాగా? కనీసం నిన్ను చూసైనా నవ్వుతాడా? విసి ఒకసారి నవ్వాడు. అది కూడా వెటకారంగా. జాను, సరేలే, ఇంతకి నేను చెప్పినట్లు చేస్తున్నావా లేదా? విషి, ఏంటి చేసేది? పెళ్ళవగానే 2 రోజులు అయ్యిందో లేదో నిద్రలో ఉన్న నేను కారులో ఉన్నాను. అయినా అదేంటి బామ్మ, నేనంటే ఇష్టం అంటాడు. మరి నాకు ఇష్టమైనట్లు కదా నడుచుకోవాలి. ఇప్పుడు కూడా బయటికెళ్ళాలంట. రెడీ అవ్వమని ఆర్డర్ వేశాడు. జాను, వెళ్ళకు. విషి, నీకే అక్కడ కూర్చొని ఈజీగా చెప్తావు విషయాలు నేను అంది కోపంగా. జాను, ఇప్పుడేంటి, నైట్‌కెళ్ళా ఉండకుండా ఉండటానికి వంక కావాలి అంతేనా అంటూ ఒక ఐడియా ఇచ్చింది. అది విని విశిష్ట సరే చూస్తా, మళ్ళీ చేస్తా బాయ్ అంటూ కట్ చేసింది. శారీ కట్టుకొని సింపుల్ గా రెడీ అయ్యి హాల్లో కూర్చుంది. చిట్టి కిచెన్ లో అవస్థలు పడ్డది చూసి ఏం వాడుతున్నావు అంటూ కొంచెం వాయిస్ పెంచి అడిగింది. చిట్టి, మటన్ కర్రీ మేడం అంటూ బదులిచ్చాడు. విశిష్ట, ఎనీ హెల్ప్ అని అడిగింది. చిట్టి దబదబా వచ్చి నీకు నాన్ వెజ్ వండటం వచ్చా అని అడిగాడు ఆశ్చర్యంగా. విశిష్ట, అదేంటి అలా అడిగావు? మా ఇంట్లో వంట చేసేది నేనే. చిట్టి, మీరు నాన్ వెజ్ తినరని చెప్పాడు కాళీ అన్న. విషి, తినకపోతే వండటం రాకూడదా ఏంటి? చిట్టి, అవునా, నాకు నాన్ వెజ్ సరిగా రాదు. యూట్యూబ్ లో చూసి ఏదో అలా మేనేజ్ చేస్తున్నా. రండి, హెల్ప్ చేయండి అయితే. విశిష్ట సరే నన్ను పైకి లేస్తుంటే వీర రావడం చూసి చిట్టి, అమ్మో, నాపై వస్తున్నాడు, నేను చంపు చిల్లాని అంటూ కిచెన్ లోకి వెళ్ళిపోయాడు. వీర వచ్చి నేను కార్ దగ్గర కదా వెయిట్ చేయమన్నా అంటూ ముందుకు నడిచాడు. విసి లేచి వెనక నడుస్తూ బయట స్టెప్స్ రాగానే స్కిడ్ అయి పడిపోయింది. అమ్మా అంటూ అరిచేసరికి వీర వెనక్కి తిరిగి చూసి ఏమైందంటూ దగ్గరకొచ్చాడు. విశిష్ట స్కిడ్ అయింది అంటుంది. వీర 2 కళ్ళు ఏడ్చాయి, చూసుకోలేవా అంటూ చెయ్యి పట్టుకుని ఫోర్స్ గా పైకి లేపాడు. చిన్నగా నాయనా, పిల్ల సుకుమారం, ఈ దాటికి ఎలా తట్టుకుంటుందో ఏంటో. విశిష్ట 2 అడుగులు వేసి కాలు నొప్పిగా ఉంది, నడవలేను అంటూ ఆగిపోయింది. వీరా, నిన్నేమైనా నడవమన్నానా? లేదుగా అంటూ విషిని 2 చేతుల్లో పట్టుకుని తీసుకెళ్లాడు. విశిష్ట, వదలండి ప్లీజ్ అంటూ కూడా వినకుండా ఫ్రంట్ డోర్ తీసి కూర్చోబెట్టాడు. విశిష్ట, బామ్మ, నీ ఐడియా పని చేయలేదు. తను కారు ఎక్కి స్టార్ట్ చేశాడు. విశిష్ట, ఎక్కడికి అంటుంది. వీరయ్యే
చెప్తే గాని రావా ఏంటి? అంటూ సీట్ బెల్ట్ పెట్టాడు. విశిష్ట ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది. అవును. డాన్స్ చేస్తున్నావు కదా! నీకిష్టమా? ఇషి ఇష్టం కాబట్టే నేర్చుకున్నాను. అంటూ సీరియస్‌గా చెప్పింది. కాసేపు తర్వాత కారు ఒక జ్యువెల్లరీ షాప్ ముందు ఆగింది. వీర దిగనగానే విషి ఇక్కడికెందుకు తెచ్చారు? వీర జ్యువెల్లరీ షాప్‌కి ఎందుకొస్తారు? విషి నాకేం అవసరం లేదు. కానీ నాకవసరం పద అంటూ దిగాడు. విశిష్ట మాత్రం దిగకుండా అలాగే కూర్చుంది. వీర తన వైపొచ్చి దిగుతావా లేదా అని అడిగి కోపంగా విశిష్ట సరే మనీ తీసుకొచ్చారా? అది నీకు అనవసరం. ముందు దిగు జాన్ అంటూ డోర్ తీశాడు. మీరేమీ కష్టపడి సంపాదించడం లేదు. ఇల్లీగల్ బిజినెస్‌లు చేసి సంపాదించినవి నాకొద్దు అంటూ స్థిరంగా చెప్పింది. వీర కోపంగా విశిష్ట బుగ్గ పట్టుకొని నొక్కుతూ ఏయ్! పోనీలే అని ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు. మర్యాదగా రా అంటూ చెయ్యి పట్టుకొని లాగాడు. విశిష్ట తన చెయ్యి విదిలించి నేను రానంటే రాను. వీరా, జాన్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా అడుగుతున్నా. వస్తావా రావా అంటాడు. విశిష్ట ఏం మాట్లాడలేదు. వీరా సరే అలాగే కానివ్వు. నేనంటే ఏంటో చూపిస్తా అంటూ లోపలికి ఎళ్ళాడు. విశిష్ట ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే నటాషా నుంచి కాల్. విశిష్ట లిఫ్ట్ చేసి హలో అంది నీరసంగా. నటాషా ఎక్కడ ఉన్నావే? బిందు కూడా ఇక్కడే ఉంది అంటూ స్పీకర్ ఆన్ చేసింది. విశిష్ట ముందు ఇది చెప్పండి. రవి ఎలా ఉన్నాడు అని అడిగింది కంగారుగా. బిందు తనని డిశ్చార్జ్ చేశారు. కాకపోతే కొంచెం వీక్‌గా ఉన్నాడు. విశిష్ట ఓహ్ గాడ్! నటాషా సరే. నువ్వు ఎక్కడా? నీ రౌడీ మొగుడు ఎక్కడా? బిందు చీచీ! ఏంటి ఆ వర్డ్ రౌడీ మొగుడు? యాక్ విశిష్ట తిరుపతికొచ్చాం. నటాషా! ఎవరికి వినిపిస్తావు? నీ స్టోరీ నిజం చెప్పు. విశిష్ట పొలాచి అంటుంది. ఇద్దరూ ఒకేసారి పొలాచినా అంటూ అడిగారు ఆశ్చర్యంగా. విషి ఆ! బిందు కొంపదీసి గురుడు హనీమూన్‌కి తీసుకెళ్ళాడా? నటాషా! అంత ఉందని నేనైతే అనుకోను. విశిష్ట అది తనేదో పని మీద వస్తూ నన్ను తీసుకొచ్చారు. బిందు పనా? అక్కడేం పనే? అక్కడ కూడా చూసినవి నచ్చినవి కబ్జా చేస్తాడా ఏంటి? విశిష్ట అదేం కాదులే కానీ మా ఇంట్లో చెప్పకండి. సరే కానీ మన రిజల్ట్ రాగానే ఫోన్ చేయండి. నటాషా! ఇంక నేను ఫ్యాషన్ డిజైనర్‌లోకి వస్తానో లేనో కూడా తెలీదు. నా లైఫ్ నా చేతిలో లేదు. మా ఇంటికి వెళ్ళు. నేను అమ్మతో చెప్తాను. నా రూమ్‌లో ఉన్న డిజైన్‌లు, డ్రాయింగ్‌లు, మెటీరియల్‌లు అన్నీ నువ్వు తీసుకో. బాబీ సార్‌కి చెప్పు. నాకెటువంటి ఆఫర్స్ వద్దని. సరేనా అనేసరికి నటాషా ఆర్ యూ మ్యాడ్? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నువ్వు హైదరాబాద్ వచ్చాక కలిసి విశిష్టంగా కలిసేదేం లేదు. డూ వాట్ ఐ సే అంటూ వీర రావడం చూసి సరే నేను మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసింది. వీర 2 జ్యువెల్లరీ బాక్సులు తీసుకొని కారెక్కగానే విశిష్ట కూడా ఎక్కింది. వీర తీసుకో అంటూ బాక్సులు విశిష్ట ఒళ్ళో పడేశాడు. నా వల్ల కాదు అరే! ఫస్ట్ గిఫ్ట్ కదా! చేతికివ్వాలి. అలా విసిరేస్తావా మాపే అనుకోని విశిష్ట నాకొద్దని చెప్పగా, వీర నేను విననని నీకు అర్థమైందంటగా. విశిష్టకి ఏం చేయాలో తోచలేదు. కామ్‌గా కూర్చుంది. తర్వాత ఒక రెస్టారెంట్ ముందు ఆపాడు. చూడు జాన్ ఇవాల్టినుంచి నేనేది చెప్తే అది వినాలి. కాదు కూడదు అంటే బాగోదు. దిగు అంటూ తనూ దిగాడు. విశిష్ట ఆ బాక్సులను వెనక సీట్‌లో పడేసి దిగింది. పద అంటూ చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళాడు. లోపలికెళ్ళి కూర్చున్న తర్వాత చెయ్యి వదిలి నీకు కావాల్సినవి తిను అంటూ మెనూ తీసి ముందు పెట్టాడు. విశిష్ట వీరి వైపే కోపంగా చూస్తుంటే అక్కడ చూడంటూ కళ్ళతో మెనూ వైపు చూపించాడు. విశిష్ట పైకి లేచి నాకేం వద్దనగానే వీర అలా అంటే కుదరదు. ఏదో ఒకటి తినాలి. విశిష్ట అబ్బా! ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? ఎందుకలా ఇబ్బంది పెడతారు అంది కోపంగా. వీరకి విశిష్ట అలా చేసేసరికి కోపం పీక్స్‌కెళ్ళింది అరిచేసరికి. టేబుల్ మీదున్న ఫ్లవర్ వాస్ తీసి నేలకేసి కొట్టాడు. అంతే. అక్కడున్న వారంతా కామ్ అయిపోయి వీళ్ళ వైపు చూసారు ఆశ్చర్యంగా. విశిష్టకి చాలా ఎంబారసింగ్‌గా ఉంది. కామ్‌గా కూర్చుంది. వెయిటర్స్ ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి తమిళ్‌లో ఏదో తిట్టారు వీరని. నాకైతే తమిళ్ రాదు. వాళ్ళు కోపంగా అంటున్నారు కాబట్టి తిడుతున్నారేమో అనుకుంటున్నా. వీర వేలర్ తీసి వాళ్ళిద్దరికి చెరో అందించాడు. డీడీ పాప అవాక్కైంది. డీడీ మీన్స్ డిజైనర్ కమ్ డాన్స్. వీర వాళ్ళకి తమిళంలో ఏదో చెప్పగానే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. వీరా నువ్వేం తిని ఏడుస్తావో నాకు తెలిసి ఏడవదు. కాళీగాడేమో బయటికి తీసుకెళ్ళు తనతో టైం గడుపు అంటాడు. తనకిష్టమైనవి కొనివ్వు అంటూ జోరీగలాగా నస. అనగానే విశిష్ట అదే కదా! సడెన్‌గా బయటికనేసరికి నేను షాకయ్యా. విశిష్ట ముందు
ఐస్ క్రీమ్ పెట్టారు జ్యూస్‌లు. విశిష్ట ఆశ్చర్యంగా చూస్తుంటే, "ఏంటి గుడ్డగూబలా చూస్తున్నావు? నీకే. తింటావో, తాగుతావో నీ ఇష్టం. నేనిప్పుడే వస్తా" అంటూ బయటికెళ్ళాడు. డీడీ పాప తననే చూస్తూ జ్యూస్ సిప్ చేస్తుంది. వేరే సిగరెట్ వెలిగించి కారు కనుక్కొని ఎవరికో ఫోన్ చేశాడు. అక్కడికి ఒక బిచ్చగాడు వచ్చి డబ్బులడుగుతుంటే మఫ్ఫే ఫేస్‌తో విసుక్కుంటున్నాడు అంతే. విశిష్టకు ఒళ్ళు మండింది. ఇక్కడ వెయిటర్స్‌కి 200 ఇచ్చి పాపం అతనికి ఇవ్వడానికి ఇసుక్కుంటున్నావా? ఉండు నీ సంగతి చెప్తా అంటూ వెయిటర్‌ని పిలిచి ఆర్డర్ చెప్పింది. ఈలోపు తను తినడం కంప్లీట్ చేసింది. వెయిటర్ పార్సెల్ తీసుకొచ్చి విశిష్ట చేతికిచ్చాడు. విశిష్ట వీర లోపలికి రావడం చూసి తనని చూపించి బిల్లిమ్మని చెప్పింది. వీర దగ్గరకు రాగానే పార్సిల్ కనపడకుండా చీర కొంగుతో కవర్ చేసి, "నేను బయట వెయిట్ చేస్తుంటా" అని చెప్పి వెళ్ళిపోయింది. వెయిటర్ బిల్ ఇవ్వగానే అది చూసి "ఏంటి ఇంతా?" అని అడిగాడు విసుక్కుంటూ. వెయిటర్ పార్సిల్ గురించి చెప్పాడు. ఓహో! లంచ్‌కి పార్సిలేమో అనుకోని మనీ ఇచ్చేసొచ్చాడు. ఈలోపు విశిష్ట అక్కడే ఉన్న ఆ బిచ్చగాడికి పార్సిల్ ఇచ్చేసి కామ్‌గా కారు దగ్గరకొచ్చి నిలబడింది. వేరే కారెక్కి జాన్, ఇవాళ మనకి ఫస్ట్ నైట్ అంటూ డిజైనర్ పాప నెత్తి మీద బాంబేశాడు. వరల్డ్ మోస్ట్ విజిటింగ్ ప్లేస్‌లో ఒకటైన లండన్‌లో కోవెంట్ గార్డెన్ ఏరియాలో ఆగింది కారు. వైషు దిగి తన లగేజ్ తీసుకొస్తుంటే, సురేంద్ర వైషు "నువ్వెందుకురా మోస్తావు? సిద్ధు తీసుకొస్తాడులే" అని సిద్ధార్థ్ వైపు చూశాడు. సిద్ధు పళ్ళు కొరుకుతూ నాకేం పని అనుకుంటూ పిఏ షాన్‌కి ఫోన్ చేశాడు. "ఎక్కడున్నావు? వస్తున్నా సార్" అంటూ కట్ చేసి 2 నిమిషాల్లో సిద్ధార్థ్ ముందు నిలబడ్డాడు సదరు షాన్. "సిద్ధు ఆ లగేజ్ అంతా లోపల పెట్టించు" అంటూ చెప్పేసి లోపలికెళ్ళిపోతుంటే సుచిత్ర "సిద్ధు ఆగు" అంది. వైషు "నువ్వు కూడా" అని చెప్పి లోపలికెళ్ళింది. సురేంద్ర హారతిస్తుందనుకుంటా అని తను లోపలికెళ్ళాడు. వైషు "ఏంటి? కాలు తొక్కితే కనిపెట్టలేనేమో అనుకున్నావా? వైషు ఇక్కడ. డోంట్ డేర్ టు టచ్ మీ" అంటూ కళ్ళెగరేసింది. "సిద్ధు ఏడ్చావు. ఇది నా దేశం. నా ఇల్లు. ఇవాళ నుంచి నువ్వు తినే తిండి కూడా దగ్గర నుంచి అన్నీ నావే. నీకివాల్టి నుంచి చుక్కలు చూపించకపోతే నా పేరు సిద్ధార్థదేవ్ కాదు. వైషు కాదు అని నువ్వే అంటున్నావు. పోరా కుయ్య అంటుంది. ఈలోపు సుచిత్ర హారతి తీసుకొనొచ్చి వాళ్ళిద్దరి దగ్గర ఉండి అనగానే ఇద్దరు పక్క పక్కనే నిల్చున్నారు. సుచిత్ర హారతిచ్చి బొట్టు పెట్టి ఇద్దరూ ఒకేసారి గుడకాలు పెట్టి లోపలికెళ్ళండి అని చెప్పి బయటికెళ్ళింది. సిద్ధు ఆగవే అంటూ వైషుని తోసి లోపలికెళ్ళిపోతుంటే ఐషు హౌ డేర్ యూ నన్నే తోస్తావా అంటూ సిద్ధుని చేత్తో ఒక పోటు పొడిచింది. ఇదంతా చూస్తున్న షాన్‌కి ఏదో సాంగ్ గుర్తొచ్చింది. అటాక్ అటాక్ పిల్లి ఎలుక మీదకే ఇంకా ఉంది.